अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। साइबराबाद कमिश्नर क्राइम डीसीपी शर्मिला ने 3 गैंगस्टर को अरेस्ट करके प्रेस मीट रखी है। इनके कब्जे से 50 लाख मालियत गोल्ड बरामद किया है। आइए देखते हैं ब्यूरो चीफ रहीम खादरी की ये रिपोर्ट। ఎన్నుకొని అక్కడ దొంగతనం చేసేవాళ్ళు, ముఖ్యంగా వాళ్ళకు ట్రైన్ రూట్ చేసేవాళ్ళు, ఎక్కడ మనకు వాళ్ళకి ఈజీలీ ఎస్కేప్ కావడానికి ఉంటుంది ఆ రూట్ని ఎన్నుకొని ఈ ఆఫెన్సెస్ చేసేవాళ్ళు. ముఖ్యంగా ఈ గలినేకి రాంబాబు అంతకుముందు కూడా మనము జూబ్లీ హిల్స్ కూకట్పల్లి పోలీసుని కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఆల్రెడీ వాజ్ పీడీలు కూడా లాస్ట్ ఇయర్ పంపడం జరిగింది. మళ్ళీ ఏప్రిల్ నుంచి బయట వచ్చి మళ్ళీ దాదాపు 9 ఆఫెన్సెస్ చేసినారు. మన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఆఫ్ సంగారెడ్డి, మన నార్సింగి సైబరాబాద్ లిమిట్స్లో మొత్తం దాదాపు 9 కేసుని. అదేవిధంగా ఈయన మన ఈ జాదవ్ సుఖ్దేవ్, బలరామ్ విశ్వనాథ్ జాదవ్ ప్లస్ సుఖ్దేవ్ మారుతి పవారు, పిట్ల అంకుష్, వీళ్ళు కూడా దాదాపు 10 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. 2 మన నాందేడ్లో కేసెస్ ఉన్నాం, ప్లస్ నిజామాబాద్ రూరల్ పోలీస్ టౌన్ పోలీస్ మన షామీర్పేటలో కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళు కూడా అంతకుముందు కూడా దాదాపు 2013 నుంచి ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. వీళ్ళంతా ఒకటే గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా ఒక గ్యాంగ్. మన ఇన్స్పెక్టర్స్ తిరుపతి, సుధీర్, వీళ్ళంతా మన టీం మెంబర్స్ అంతా బాగా చేశారు. మన ఎస్ఐస్ అంతా, వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. మొత్తం కర్ణే మల్లికార్జును, కత్తెల అనూప్ కుమార్ అని చెప్పి వీళ్ళు కూడా ఒంగోలు నేటివ్. సో ఇక్కడ వచ్చి వీళ్ళు కూడా కార్లో వచ్చి ముఖ్యంగా అవుట్స్కర్ట్స్ ఉన్న ఇల్లునంతా దొంగతనం చేసేవాళ్ళు. అది కాకుండా ఇంకోటి ముఖ్యమైన గ్యాంగు ఈ 3 మెంబర్స్ గ్యాంగు, బలరామ్ విశ్వనాథ్ జాదవ్ అలియాస్ బలిరామ్ జాదవ్ అని చెప్పి, సుఖ్దేవ్ మారుతి పవార్ అలియాస్ సుఖ్దేవ్, ప్లస్ పిట్ల అంకుష్ అలియాస్ ఆకాశరామ్ సింధే అని చెప్పి వీళ్ళంతా నేటివ్ ఆఫ్ మహారాష్ట్ర.